శ్రీవల్లి. వెల్కమ్ టు బరాబర్ ముచ్చట్లు. ఇక ముందుగా తలకాయ వార్తలు చూసి అటెన్క వార్తలకు పోదాం. సరస్వతి పుష్కరాల షురు, పైలంగా పోయిరార్ని అందరూ. దేశానికి వచ్చిన అందాల బామలు మనలతోని గడిగిస్తున్నారు కాళ్ళు. ఇక మా తుపాకి రాముడు అద్దంకి సార్ తోటి ఏదో హాటగానే లొల్లి పెట్టుకోబట్టగా, ఓ తుపాకి రాజా ఈడు కొలువుకు రాకుండా ఏడ తిరుగుతాడో ఏం పాడో, ఏడున్నారా ఓర్ వారి. వచ్చే పై తుపాకి రాముడు రానివచ్చ మహారాజా. హే అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టి నీకు వచ్చిండు అద్దంకి దయాకర్ అన్న. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని అన్నకు పెడదాం పట్టు రిపోర్టు. నమస్తే అన్న. అగో సప్పుడు చేస్తలేడు అన్న, స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి రానట్టుండు. మామూలుగా మేమేమనుకుంటాం అంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. ఓహో, కమలం పార్టీ మీద గరంగానికి వచ్చినట్టున్నాడు అన్న. అర్థమైంది రాజా నాకు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది. ఏందన్నా నువ్వు చెప్పింది నిజమా? మీకు బీఆర్ఎస్కి పొత్తు కుదిరిందా? నేను ఇంటుంది నిజమేనా? బీజేపీ పార్టీని తెలంగాణ రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు. ఏందన్నా పుసుకున్న గంత మాట అంటే? ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. అగో అట్లెట్లా చెప్తారు? గమ్మత్తుకున్నది ముచ్చట. కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేం. కానీ అబ్బాబాబాబాబా నిజమా సారు? అబ్బా అది అద్దం కన్నా మజాక అన్న. అందరు నీళ్ళకి ఆలోచిస్తే ఎంత మంచిగా ఉండు. సరే కంటిన్యూ అన్న, కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్ గా చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ దాకెందుకన్నా, ఈ టర్మ్ ఉంటే సాలపాటు అని ప్రతిపక్షాలు అని అంటారు. నేను కాదు ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అట్నే మిమ్మల్ని అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఆయన కొడుక అన్నాడు. ఇక దానికి మీ జగ్గారెడ్డి సారు బాగానే బూతులు మాట్లాడిండుగా, నువ్వు వినలేదా సారు? సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఉంటే. అగో ఇప్పటిదాకానే అన్నారు కదా సారు, ఎమ్మెల్సీలో ఉన్నా నేను బూతులు మాట్లాడను అని. మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది? తెల్లటి ఆనిముత్యాలా? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు ఏమంటాము బ్రాండ్ అంబాసిడర్ అంటే బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేడు. బీజేపీ పార్టీ అబద్ధాల పార్టీ. ఇక నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది మాత్రమే నిజం, అంతే కదన్నా? అంతేనా? ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గాళ్ళు మాట్లాడుతున్నారు, 420 హామీలని. అన్న ఏ మాటకు ఆ మాట. మీరు 420 హామీలు ఇచ్చిర్రు, అందులో సగానికి సగం కూడా తిరవలే. నిజమా కాదా చెప్పు, ఒప్పుకోవాలి. మరి ఎందుకన్నా ఆ కేసీఆర్ సార్ను మోడీ సార్ను తిడితే ఏమొస్తుంది? రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అగో గది ఆలోచన చేయాలి. ఏందన్నా ఇది? ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు. రాసుకోరు, మీ కళలు నిజం కావు. అవు అన్న, ఇంతకు మునుపు రాజకీయాలకు రాకముందు జాతకాలు చెప్పటాను అయ్యింది, మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం అని గట్టిగా చెప్తున్నావు. మా రాహుల్ గాంధీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్లో జరిగిన మీటింగ్లో ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి 10 నిమిషాలు మాట్లాడి. అగో ముచ్చట గమ్మత్తుకున్నది. మీ రాహుల్ సారు మీ పార్టీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ సార్నే పొగిడిండు, దాంట్లో తప్పే ఉన్నది. ఏమన్నారు వీళ్ళు, ఈ తలకాయ లేని సన్నాసులు? కంట్రోల్ మాటలు మాట్లాడను అనుకుంటా బూతులు మాట్లాడుతున్నావు. సన్న బియ్యం కింద పోయి చల్లగా ఉన్నారు పేద ప్రజలు, అది ఓర్స్తలే. ఈ మంత్రుల నియోజకవర్గాలకు తప్పించి ఏడ ఇస్తలేరని జనాల టాకు. ఎలాంటి మాటలు అంటే అది మాట్లాడలేము, ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి. ప్రభుత్వంలో ఉన్నా అంటాడు, బూతులు మాట్లాడను అంటాడు, మళ్ళా సిగ్గు లజ్జ సన్నాసి అని ఇట్లా మాట్లాడుతున్నాడు. చూడుర్రి, వాట్ ఈస్ దిస్ మహారాజా? వాట్ ఈస్ దిస్? తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, గమనిస్తుర్రు మహారాజా, వాళ్ళు బాగా గమనిస్తుర్రు. తొందరలోనే ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకు మా బాగా తెలుసు. సరే కానీ ఇక చెప్పిన కాడికి చాలు కానీ పోతారా, నీకు దండం పెడతా, పోయిరా అయ్యా.
చూసిరు కదా అనుల్లా, అద్దం కన్నా అద్భుతమైన ఆనిముత్యాలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి. ఇక ఇయాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు షురు అయినాయి అన్నట్టు. కాంగ్రెస్ సర్కార్ జనాలు పోనీకి రానీకి ఏర్పాట్లు గట్టిగానే చేస్తాండ్రు. ఇక మీరు కూడా పోయిరార్రి. ఇక పుష్కరాలల్లా తానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయటనులా. ఇక పోయేటప్పుడు వచ్చేటప్పుడు పైలముల్లో జనాలు బగ్గుంటారు, తొక్కులాటలు దొబ్బులాటలు అయితేనే ఉంటాయి. ఇక పుష్కరాల ఏర్పాట్లు ఎట్లున్నాయో మీరు కూడా చూడుర్రి. ఇక మొత్తానికి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు అయితే స్టార్ట్ అయినాయి పోర్రి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగబోయే ఈ పుష్కరాలకైతే సర్కారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు గట్టిగానే చేస్తుంది. అయితే 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ పుష్కరాలలో స్నానం చేస్తే ఉన్న పాపాలన్నీ పోయి తెలివితేటలు కూడా మంచిగా పెరుగుతాయంట. అయితే ఈ సరస్వతి నది ఎక్కడ పుట్టిందంటే మన పురాణాల ప్రకారం అయితే హిమాలయ శ్రేణిలోని శివాలిక్ కొండలలో ఈ నది ప్రవహించినట్టు ఋగ్వేదంలో అయితే ఉందంట. ఒకప్పుడు సరస్వతి నది పాకిస్తాన్ భారత్లను కలిపేదని మన తాత ముత్తాతల మాట. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్లో స్టార్ట్ అయ్యి పంజాబు, హర్యానా, రాజస్థాను, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రవహించేదంట. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందనే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల భూమి మీద ఉన్న ఈ నది అదృశ్యమైపోయి భూమి కిందంగా ప్రవహించుకుంటా మిగతా నదులలో కలుస్తుందని అంటారు. అగో జనాలు కూడా గట్టిగానే వస్తున్నారు కదా. మన ప్రెస్ అన్నోళ్ళందరూ గీడనే ఉన్నారు, కెమెరాలు పట్టుకొచ్చిరు. గట్టిగా పట్టుకోరన్నో ఆయనతో జారి కెమెరాలు నీళ్ళల్లో పడగల. అగో గాయన ఎడుకో పోతాడు. ఓ అన్న ఏడుకోతున్నావు, వెనక పోలీస్ ఆయన కూడా పడ్డాడు కదా, మెలేవో కింద పడగల. నీళ్ళల్లో రాళ్ళు రప్పలు ఉంటాయి. ఇక అందరి మధ్యలుండి అయ్యగారు మంచిగా పూజ అయితే చేస్తున్నాడు. అంటే స్టార్ట్ చేయనికే గిట్లా చేస్తారేమో మరి. అంటే ముందుగా ఈ సాములంతా తానం చేయాలనేమో. జాగా మంచిగానే ఉన్నది పెద్దగా. ఓ యక్క మస్తు ఏర్పాటు చేశారుగా. ఓహో మస్తు విశాలంగా ఉంది పోరి. ఇక నేను విశాలంగా ఉంది అన్న అని చెప్పేసి ఓ అవుడవుడని ఉరకకుర్రి. జరా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పైలంగుండుర్రి. ఎందుకంటే జనాలు గుంపులు గుంపులు వచ్చినప్పుడు తొక్కలాటలు దొబ్బులాటలు మస్తు అవుతాయి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే గీడ చూడుర్రి ఏమున్నదో. మన రేవంత్ సారు కాళేశ్వరం బస్టాండ్ దగ్గర ఆయన కట్అవుట్ పెట్టిండు పెద్దది, ఆయనది ఆమెది. ఇక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు కట్అవుట్ ఒకటి మీద ఒకరు. విచిత్రం ఏంటంటే సరస్వతి పుష్కరాలను రాసి చిన్న బోర్డు మాత్రం అలా కట్అవుట్ కాడ కాళ్ళ కింద పెట్టిర్రు. గసొంటప్పుడు చదువుల తల్లి సరస్వతీ దేవికి ఇచ్చే విలువ ఏంది అయినా. గా పుష్కరాలను హైలైట్ చేసేటట్టు కట్అవుట్లు వేపియాలి కానీ ఏదో మేమే చేస్తున్నాం ఇక ఎవరు చేయలేదన్నట్టు ఇలా పెద్ద పెద్ద కట్అవుట్లు వేసుకుంటే ఎట్లా? ఇంతకీ సరస్వతి పుష్కరాలా లేకపోతే కాంగ్రెస్ సర్కార్ పుష్కరాలా అని జనాలైతే గట్టిగానే అరుచుకుంటున్నారు మరి. సంస్కృతి సాంప్రదాయాలని చెప్పి దొరికిన పనులన్నీ చేపియబట్టే మనలతో ఈ సర్కార్ అధికారులు. ఇక ఇంతకు ఏం విషయం గురించి చెప్తాంది ఈ శ్రీవల్లి అని అనుకుంటారా? గదేనుల్లా అందాల భామలు మన దేశానికి వచ్చిర్రు కదా. ఇక గాళ్ళ కోసం అయితే లేనిపోని కథలు మనోళ్ళు చూడుర్రి. అయ్యో దేవుడా, నాకు చూడనే బుద్ధి అవుతలేదు, మీరు చూడుర్రి. ఆగో ఎవలీలంతా మన దేశ పౌరుల లెక్క అయితే అస్సలు లేరు. ఓర్ని గా అందాల పోటీలకు వచ్చిన సుందరీమణులు అయింది. కట్టు బొట్టు మొత్తం మార్చేసిర్రు కదా. చీరలు కట్టిర్రు, బొట్లు పెట్టిర్రు, పూలు కూడా పెట్టుకున్నారు. అబ్బా ముద్దుకున్నారు కదా. వాయబ్బా ఇతడి కంచాలల్లా కాలు గడగబట్టే కదా. నేను తిన్నది కూడా లేదు ఇప్పటివరకు. తుడుచుకోనికైనామో తెల్ల తెల్ల టవాళ్ళు ఇస్తున్నారు. వాయబ్బా గిదే మర్యాదరా నాయనా. నాకెందుకో గిదైతే జర్ర ఓవర్ అయింది అనిపిస్తుంది.
ఆగో గీడేమో అవుతుంది మళ్ళా. ఓహో అందాల బామలే అందరు కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. ఆడుర్రి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది ఉయ్యాలో. ఆగో కాళ్ళకేంది తెల్లగా నల్లగా అనిపిస్తున్నాయి, బూట్లా చెప్పులా? ఓరక్క బతుకమ్మ దగ్గర చెప్పులు వేసుకొని ఊడేంది మేడం మీరు? బయట ఇడిసిరా పోర్రి. ఓ మేడం మీ కాళ్ళు కడగానికి నీళ్ళు ఇచ్చినాము, తుడుచుకోనికి తెల్ల బట్టలు ఇచ్చినాము, చెప్పులు వేసుకొని బతుకమ్మ వేస్తారు మీరు. అయినా గాలనని ఏం లాభం లేర్రి, గీడున్న సంస్కృతి సాంప్రదాయాలు గాళ్ళకి తెలియదు కదా. మరి గాడు ఎవరున్నారు అంటే మన అధికారులే ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అంటే ఇక కాంగ్రెసే. ఇక మరి గాళ్ళకి తెలియదా? గాళ్ళు చెప్పులు వేసుకొని బతుకమ్మ వేస్తుంటే పక్కనిడవమని కూడా చెప్పారా? అసలు మన దేశంలో ఉన్న మనుషులతోని గాళ్ళ కాళ్లకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? కంచాల్లో పెట్టి కడగాల్సిన అవసరం ఏమున్నది? తుడవాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇది మా ఆచారం సంప్రదాయం అని గొప్ప చెప్పనికనా ఎట్లా? చెయ్యాలే కానీ మరీ అతి చేయొద్దు. గీ రేవంత్ సార్కి అయితే ఏమో మరి దిమాగ్ ఖరాబ్ అయినట్టే ఉన్నది. వాళ్ళ పనేంది, వచ్చిర్రు కాంపిటీషన్లో పాల్గొన్నారు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, గంతే ఉండాలి. ఈ ఏదో నేను గొప్ప సీఎం అనిపించుకోవాలని చెప్పేసి బానిసల్లాగా కంచాలల్లా కాళ్ళు పెట్టి కడిగిపిచ్చి తుడుచుకోనికి అది ఇచ్చి ఇది ఇచ్చి ఏంది ఇదంతా? ఓ పక్కనేమో అప్పు పుట్టదు పైసలు లేవని చెప్పుకుంటా, ఇంకో పక్కనేమో ఈ పనికిరాని పనులన్నీ పెట్టుకొని పైసలన్నీ పుక్కట్లా ఖాళీ చేస్తున్నాడు సారు. ఇచ్చిన హామీలు ఏమన్నా చేస్తున్నా అంటే అది కూడా సరిగా కాకపాయే. ఇంట్లున్న సంసారం సరిగా లేదు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే మర్యాదలు బాగానే చేస్తున్నాడు ఈయన అనుకోబట్టే గీ ముచ్చట ఎరికైన జనాలంతా. ఆ కుక్కల్ని అస్సలు వదలొద్దు, అర్థమైందా నీకు? ఇగో నువ్వు అవతల గల్లి పొంటిపో, అరే నువ్వు ఇవతల గల్లి పొంటిపో, నేను మధ్య నుంచి వస్తా. అసలు ఇలా వదిలిపెట్టేది లేదు బిడ్డ. దాని తోక దొరికితే తోక, దాని పళ్ళు దొరికితే పళ్ళు, చెవు దొరికితే చెవు, ముక్కు దొరికితే ముక్కు, అర్థమైందా? అరే నువ్వు ఆ గల్లి పొంటిపో. ఓర్ పోరడా ఏమైందిరా? కుక్కలు ఎంబడి పడ్డమైంది, పిచ్చి గిట్ల లేచిందా నీకు? ఓర్ పోరడా ఇట్రా. తోకలకి కనిపిస్తుంది అదేనా? మరి పోరా పిచ్చిరాడా. ఎందుకుగా కుక్కలు ఎంబడి పడ్డవో చెప్పురా అయ్యా. పట్టుకున్నా అడుగునా అవునా అవునా సారీ అన్నా. అయినా గవి టెంబడి పడ్డమేంద్రా నువ్వు? కుక్కలతో ఏం పనిరా నీకు? ఏమరా అలసిపోయారా? థమ్స్ అప్ కావాలా? ఒక జ్యూస్ చెప్పి అన్న, జ్యూస్ చెప్పి అన్న. జ్యూస్ నీకేం కావాలరా? బీరు? అరే అట్లనే నాకు కూడా బీర్ తీసుకురా, ముగ్గురం కలిసి తాగుదాం. అన్న అన్న వద్దనా అన్న వద్దనా వద్దనా వద్దనా. అవు కాకా చెప్పు. ఇక్కడ కుక్కలు ఏమైనా కనిపించినాయా? కుక్కలు ఎందుకుంటాయి ఇక్కడ? కుక్కలు ఎందుకుంటాయి ఇక్కడ? ఏదో సలపాటు ఉంది కదా. అవును లేదు, ఉండవు కుక్కలు ఏమి ఉండవు, కుక్కలే ఉండవు ఇక్కడ. నీటుకుంటే అయితే కుక్కలు ఎందుకుంటాయి? కుక్కలు ఎక్కడ నట్టుతాయి అటు బయట ఏడని ఉంటాయి, చూసుకోపోయి. బయట అంటే అటు ఉంటాయి, బయట పక్క. కాబట్టి ఎందుకు వస్తా? నా డ్యూటీ పెట్టి నీ కాడమంటారు. ఏ పో అవును, నా డ్యూటీ నేను చేస్తా కదా, నీ డ్యూటీ నువ్వు చూసుకో. కుక్కలు దోలాటకి నీ ఏమిటి వచ్చా నేను డ్యూటీకి?
నా డ్యూటీలు పెట్టరమ్మంటే రావాలి రాదే, కుదరదు. చెప్తా మళ్ళా ఎవడు చెప్పుకుంటావు ఎవరికని చెప్పు రేవంత్ సార్ చెబితే ఫోన్ చేయమంటే పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకా? అవు. చేయి చూద్దాం. చేస్తా చేసి పట్టగా ఎంగుతారు జిహెచ్ఎంసీది జిహెచ్ఎంసీ తాలూకా నేను ఏదైనా ఒక ఫోన్ చేశానుకో తీసిపోయి బొక్కలు ఎంగుతారు నిన్ను అవు నాటకం ఎంగుతున్నావు ఇక్కడ కుక్కలు ఎందుకుంటే ఓ పెచ్చలాగా ఉండదు నువ్వు ఇక్కడికి వచ్చి కుక్కలను అడుగుతున్నావు అరే, నువ్వు అక్కడి నుంచి రారా. అరే, నువ్వు ఇక్కడి నుంచి రారా. అరే, ఎట్లయినా వస్తావురా ఈ ఇంటికి. అరే, అక్కడి నుంచి రారా, నువ్వు ఇక్కడ రా. ఆటో చూపిస్తున్నా. అరే, అయ్, అయ్, ఒరే అవి కరిచినాయి అనుకో బొడ్డు చుట్టూ సూదులు గట్టిగా పడతాయిరా ఇవాళ ఇంటి పడేటట్టే ఉన్నాయి ఇంట లేడు కదా ఓ పోరడా చెప్పురా ఏంద్రా గబ్బి టెంపడ పడ్డమేంద్రా మన హైదరాబాద్ లో అందర పోటీ జరుగుతున్నాయిగా ఆ చార్మినార్ లా 50 కుక్కల దాకా పట్టించింది కదా సార్ కానీ ఒక్క కుక్క కూడా లేకుండా హైదరాబాద్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నా మన బంగారు బాబులు ఏమన్నారు చిచ్చి ఈ కుక్కలు ఉన్నాయి దేశంలో కుక్కలు ఉన్నాయి అని అనుకుంటారు అందుకే అట్లా ఉండొద్దని హైదరాబాద్ మొత్తం కాంట్రాక్ట్ పట్టుకున్నా ఒక్క కుక్క కూడా లేకుండా మొత్తం అన్ని పనులు వేస్తాయి అలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసాం అనుకో నడిపిస్తుంది అచ్చా గదా సంగతి బయట నుంచి వచ్చిన అందాల సుందరి మన కళ్ళల్లా గీ కుక్కలు పడితే ఇచ్చి గీ దేశమేంది గింత గలీజుకున్నది అని అనుకుంటారేమో అని రేవంత్ సారు గాళ్ళు తిరిగే ఏరియాలల్లా కుక్కలను పట్టిస్తానరటనులా ఇక గీ సర్కారు హయాంలా మనుషులకే కాదు కుక్కలకు కూడా స్వతంత్రం లేకుండా పోయిందని జనాలు అంతా అనుకుంటాండ్రు ఇట్లా వస్తుందా నాకు ఫస్ట్ ప్రైజ్ రాదు మళ్ళత్తా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది మళ్ళత్తా ఆ? ఏమైంది గీ పోరి పని పాట లేదా ఉట్టేనే గాలికి తిరుగుతానవేంది ఎందుకు తిరుగుతానో గట్లా ఏపో నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ప్రాక్టీస్ చేసుకోవాలా ప్రాక్టీసా ఓ పిల్ల దేని గురించే ప్రాక్టీసు ఓ నీకు తెలియదా మన సీఎం సారు వేరే దేశపుల ఆడపిల్లలతోటి మన రాష్ట్రంలో అందాల పోటీ పెడుతుండు గందుకే దాంట్లో పోయి జరుగుతా నీకు తెలియదు గాళ్ళ దాంట్లకు నువ్వెందుకు పోతావే అమ్మా ఆ? ఏంటి నేను అందంగా లేనా నన్ను చూసి మా ఊర్లో మస్తు మంది పోరగాళ్ళు సొల్లు కరుచుకుంటారు తెలుసా ఆ? అంటే నేను అందంగా ఉన్నట్టే కదా గందుకే పోయి పాల్గొంటా ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వస్తా నీకు గంత సీన్ లేదు కానీ ముందుగాల కొలువుకొచ్చు నేర్చుకో ఏందో ప్రాక్టీస్ అట ప్రాక్టీసు ఏపో నువ్వొద్దు నీ కొలువద్దు గా అందాల పోటీలో పాల్గొంటా ఫస్ట్ ప్రైజ్ కొడతా దునియాలోనే టాప్ ప్లేస్ లో ఉంటా ఇక నా లైఫే చేంజ్ అయిపోతుంది పో చేంజ్ కాదే పిల్ల గది అవతల దేశంలో ఉన్న అందాల బామల కోసమే తిక్కలదానా ఈ పిచ్చి మోకంలో చెప్పు ఏంది మన దేశంలో చేసుకుంటూ మన రాష్ట్రంలో చేసుకుంటూ నాకు ఛాన్స్ ఇయ్యరా జీడిగింజ నీకు సిగ్గెందుకు లేదే అని అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అని అన్నదట గట్లున్నది నీ కథ హే జీడి గింజలేదు చింత గింజలేదు నేను ప్రాక్టీస్ చేసుకోవాలా పక్కబ్బా అమ్మో ఈ టిక్కులాడి ప్రాక్టీస్ చేస్తుందంట ఫస్ట్ ప్రైజ్ కొడుతుందట నోరు మూసుకొని ముందుగా కొలుకు రావే బిత్తిర్రానా ఈ ఊరొచ్చింది ఎక్కడనో నేనేం చేసినా ఈ పిల్లకు ఊరనే వరదు నా మీద పడి ఏడుస్తుంది మాకు ఆయనకి ఆడితోనే జో పక్కనే ఏడు చూడలేదు తూడు చూడలేదు కానీ ముందుగా కొలువుకి వచ్చి తగలడు లేకుంటే హెచ్ఆర్ సార్తో చెప్పి జీతం కట్ చేపిస్తా అప్పుడు మంచిగా అవుతుంది నీకు అమ్మో గంత పని చెయ్యకు శివల్లి అందాల పోటీ లేదు ఏం లేదు ఇక ఇప్పుడే కొలువుకు పరిగెత్తుకుంటూ వస్తున్నా చలి అరిచేయాడి చలి అరిచేయమ్మ చలి అరిచే కాయం కరూ మే మరో జాబ్ దర్జారీ ఇక గివ్ అన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు చెప్తా మళ్ళీ రేపొత్తా